వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. 2.5 ఏళ్ల పాప, కనీసం మాటలు కూడా సరిగ్గా రాని చిన్నారి ఓ మృగం చేతికి చిక్కింది. ఒళ్లంతా కామంతో మదమెక్కి తిరుగుతున్న ఆ కామ కుక్క కాదు కామ పిశాచి ఆ చిన్నారిని జీవితాన్ని చిదివేసింది. యూపీ రాజధాని లక్నోలో జరిగిన ఈ ఘోర సంఘటనలో పోలీసులు ఒక్క రోజులోనే అంతిమ తీర్పునిచ్చేశారు. అలంబాగ్ ప్రాంతంలోని చందానగర్ మెట్రో స్టేషన్ సమీపంలో 2.5 ఏళ్ల పాపతో తల్లిదండ్రులు నివసిస్తున్నారు. గురువారం రాత్రి తల్లిదండ్రుల వద్ద నిద్రించిన ఆ చిన్నారి ఉదయం చూసేసరికి కనిపించలేదు. కొంతసేపటి తర్వాత ఆ పసిబిడ్డ మెట్రో వంతెన కింద అపస్మారక స్థితిలో కనిపించింది. పాపపై అత్యాచారం జరిగిందని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే అలంబాగ్ పోలీస్ స్టేషన్కు పరుగులు పెట్టారు. పాపపై అత్యాచారం జరిగిందన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందుగా మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అది చూసిన పోలీసులకే రక్తం మరిగిపోయింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వైట్ స్కూటీపై వచ్చిన ఓ యువకుడు పాపను మెట్రో వంతెనను కిందికి తీసుకెళ్లాడు. అన్యం పుణ్యం ఎరుగని ఆ పసిబిడ్డపై క్రూర మృగంలా ప్రవర్తించాడు. ఇదంతా కూడా అక్కడున్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. నిందితుడి ఫోటో, స్కూటీ నెంబర్ ఆధారంగా వివరాలు సేకరించారు పోలీసులు. నిందితుడు ఐష్బాగ్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల దీపక్ వర్మగా గుర్తించారు. వెంటనే పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిందితుడిని పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పసి పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడి ఆచూకీ తెలిసిన వాళ్లకు ₹1,00,000 రివార్డు కూడా ప్రకటించారు పోలీసులు. శుక్రవారం తెల్లవారుజామున కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు కంటోన్మెంట్లోని దేవి ఖేడా సమీపంలో నిందితుడు తలదాచుకున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లి దీపక్ వర్మను లొంగిపోవాల్సిందిగా కోరారు. కానీ ఆ మానవ మృగం ఏకంగా పోలీసులపైనే విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ దీపక్ వర్మ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. పసి పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ దీపక్ వర్మ పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆశిష్ శ్రీవాస్తవ తెలిపారు. నిందితుడిపై గతంలో కూడా నగర పోలీస్ స్టేషన్లో పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిపారు. మరోవైపు బాలిక ప్రస్తుతం కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. थाना आलमबाग पर दिनांक 5 जून की प्रातःकाल 10 बजे एक दंपति ने आकर सूचना दी कि उनकी बेटी के साथ में रेप की घटना हुई। ये दंपति चंदननगर मेट्रो स्टेशन के नीचे रह रहे थे। उनकी बेटी 2.5 साल की है। इस सूचना पर तत्काल थाना आलमबाग में अभियोग पंजीकृत करते हुए घटना के सफल अनावरण के लिए 5 टीमों का गठन किया गया। इसमें जैसे ही वहाँ मेट्रो स्टेशन में लगे हुए कैमरास को देखा गया तो इस समझ में आया कि 5 तारीख की प्रातः 3 से 3:30 के बीच में एक युवक जो सफेद रंग की होंडा एक्टिवा स्कूटी पर आता है और वो बच्ची को उसके पिता के पास से अगवा करके लिफ्ट के तक लेके जाता है, जो घटनास्थल है। जैसे ही ये समझ में आया तो उसके बाद आगे के कैमरों में स्कूटी के नंबर की पहचान हुई, जिससे और मुखबिरों के माध्यम से ये जानकारी मिली कि अभियुक्त दीपक वर्मा पुत्र राधेश्याम वर्मा है, जो ऐशबाग में अवध पब्लिक स्कूल के पास रहता है। मुखबिर तंत्र की सूचना के अनुसार अभी रात 6 तारीख की रात में जैसे सूचना मिली कि अभियुक्त भागने वाला है, तत्काल थाना आलमबाग की टीम ने इसको टैकल किया, जिसमें अभियुक्त द्वारा हमारी पुलिस की टीम पर फायरिंग की गई। जवाबी फायरिंग में अभियुक्त को गोली लगी है, जिसकी हालत अभी गंभीर है। इसको यहाँ से लोकबंधु अस्पताल शिफ्ट किया गया है। ఒక్క యూపీలోనే కాదు, ప్రతి చోట కూడా పసిపాపలపై ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఒళ్లంతా కామంతో కళ్ళు మూసుకుపోయిన ఇలాంటి మృగాలు పసిపాపల జీవితాలను సైతం ఛిద్రం చేస్తున్నాయి. అక్కడికక్కడ నిందితులకు సరైన శిక్ష పడుతున్నప్పటికీ చిన్నారులపై అఘాయిత్యాలు ఎంత మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు లక్నో పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ అందరికీ ఇస్తేనే ఈ దుస్థితి మారుతుందని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ ఆర్టీవీ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.